హాయ్ అండి. మా ఆడవారికి ఎంత పని ఉందో చూపిస్తానండి. ఏం చేస్తారంటారు కదండి మీరు. మార్నింగ్ లేచినప్పటి నుండి ఇప్పటివరకు చెప్తానండి. టీ పెట్టానండి. మార్నింగ్ అయితే ఇడ్లీ చేసిచ్చాను పిల్లలకి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి రైస్ పెట్టి బాక్స్ కట్టానండి. దానికోసం అయితే ఇక్కడ టమాటా రసం అయితే చేసి ఇచ్చాను వాళ్ళకు. టమాటా రసం అండ్ ముద్దపప్పు చేశానండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే పాలకూర పెసరపప్పు చేస్తున్నానండి. రైస్ కూడా పెట్టేసానట్టు. చాలా పని ఉంటుందండి మా ఆడవారికి. ఇదైతే మధ్యాహ్నం మా కోసం అయితే రైస్ చేసుకున్నానండి. రైసు ఇంకా పాలకూర పెసరపప్పు చేసుకున్నానండి. ఇంకా పిల్లలు వస్తారు కదండి. పిల్లలు వస్తే వాళ్ళకి స్నాక్స్ చేసి ఇచ్చి ఉంటుంది అన్నమాట. తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం బాసలు కడుక్కోవడం ఇలా చాలా పని ఉంటుందండి. మార్నింగ్ వాళ్ళకి బాక్సులు కట్టిన తర్వాత మధ్యాహ్నంకు రైస్ చూసుకొని నేనైతే పప్పు పెసరపప్పును మళ్ళీ రైస్ పెట్టానండి. పిల్లలు మళ్ళీ మధ్యాహ్నం రైస్ తినరన్నమాట. వచ్చిన తర్వాత వాళ్ళ కోసం అయితే ఏదో ఒక స్నాక్స్ చేస్తానన్నమాట. వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసానండి. ఇప్పుడైతే అన్నం తిందామని అన్నం తీసుకున్నాను నేను. సో దానికోసం అయితే టమాటా రసమును పాలకూర పెసరపప్పు అయితే చేశానండి. మనం ఎంత పని చేసినా కానీ ఆడవారికి పని అయితే చాలా ఉంటుందండి. ఇంత చేసినా కానీ మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి తప్పదండి. మ్యాగీ అన్నా అయితే ఉప్మా అన్నా ఏదో ఒకటి చేయాలన్నమాట. తర్వాత వచ్చేసి ఆ బాసలు ఉంటాయి కదా అంటే అవి కూడా కడగాలన్నమాట. ఇంకేమంటే పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ చేసిస్తాను కదండి. ఇదైతే రైస్ అయితే మాకు అప్పటివరకు సరిపోతుందన్నమాట. సో ఇంత పని ఉంటుందండి. రైస్ తిన్న తర్వాత బట్టలు ఎండాయండి. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే కదండి అవి ఎండేసిన తర్వాత మళ్ళీ టీ టైం అవుతుందండి. టీ తాగిన తర్వాత టీ గ్లాస్ కూడా కడగాలి కదండి. సరేనండి. ఈ రైస్ అయితే మాకు రాత్రికి కూడా ఏరిపోతుందండి. ఈరోజు అయితే మధ్యాహ్నం వండిన కాబట్టి రాత్రి వరకు కూడా వచ్చేస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు కూడా ఇంతే పని ఉంటుందా అండి.